హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ షేప్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. చూసారా, హ్యాండ్స్కి ఇలా పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. హ్యాండ్ పొడవు మరి ఎక్కువ వద్దన్నారు, అందువల్ల 9.5 ఇంచెస్ మాత్రమే హ్యాండ్ పొడవు తీసుకున్నాను. బార్డర్ మాత్రం కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా వి షేప్ వచ్చేలా డిజైన్ చేశాను. బ్లౌజ్కి కప్స్ని ప్లేస్ చేశాను. ఈ బ్లౌజ్ లెహంగా అయితే ఇలా ఉంది. ఈ లెహంగాకి అలాగే బ్లౌజ్కి బటర్ఫ్లై లత్కన్స్ని డిజైన్ చేశాను. బ్లౌజ్ ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం 12వ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ థ్రెడ్ని కరెక్ట్గా ఇలా క్లాత్ మిడిల్లోకి ప్లేస్ చేసి ఈ విధంగా నేను పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను. ఇవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, అందువల్ల మీకు ఎక్కడ అవసరమో అవి మాత్రమే చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ని డ్రా చేశాను కదా, సేమ్ అలానే క్లాత్ మీద కూడా డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఈ క్లయింట్కి నెక్ వెడల్పేమో ఎక్కువ ఉండాలి, షోల్డర్ స్ట్రిప్ ఏమో తక్కువ ఉండాలి. 1.5 ఇంచెస్ మాత్రమే ఉండాలి. షోల్డర్ స్ట్రిప్ ఇంత సన్నగా ఉండాలి. నెక్స్ ఇంత బ్రాడ్గా ఉన్నా కూడా భుజాలు జారకుండా, అలాగే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం లైనింగ్ క్లాత్ నెక్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ నెక్ దగ్గర మనకి శారీ పళ్ళు క్లాత్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్తో పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే శారీ క్లాత్ అంతా గోల్డ్ కలర్ ఉంది. గోల్డ్ కలర్తో పైపింగ్ వేసామంటే ఏమీ కనిపించదు. అందువల్ల ఇక్కడ లెహంగాకి బ్లౌజ్ ప్రిల్స్ దగ్గర గ్రీన్ కలర్ ఇచ్చాను కదా, సేమ్ మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్తో అయితే పైపింగ్ని డిజైన్ చేయడం కోసం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్కి నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో కూడా నెక్ షేప్ దగ్గర ఈ విధంగా నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా డిజైన్ చేసుకోవాలి. ఆల్రెడీ నెక్ చాలా బ్రాడ్ ఉంది, ఇంకా ఎక్కువ బ్రాడ్ ఇచ్చాము అంటే షోల్డర్ జారిపోతాయి అన్నమాట. అందువల్ల నేను ఎలా అయితే కట్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ కొంచెం కర్వ్స్ లాగా ఉంది కదా, అలాగే స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా మార్క్ చేసుకొని చిన్నగా టక్స్ ఇచ్చాము అంటే ఈ పైపింగ్ క్లాత్కి ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా టర్న్ అవుతుంది. ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, 2 సైడ్స్ మనకి కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ బ్యాక్ పార్ట్కి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా ఎదురెదురుగా వస్తాయి. నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఒక సైడు బ్యాక్ పార్ట్కి స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్కి కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. మీకు వీడియో లెంతీ కాకుండా మీకు ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్కి మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, అదే స్టిచ్ పైన మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టిచ్ పైననే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది. లైనింగ్ మాత్రం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్కి వస్తుంది. ఈ విధంగా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. పైపింగ్ అస్సలు గుచ్చుకోదు. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ నెక్ దగ్గర క్లాత్ని అంతా కట్ చేసి ఇలా కార్నర్స్ అంతా టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది. అంటే ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఒరిజినల్ క్లాత్ పై వైపుకి వచ్చేస్తుంది, మిడిల్లో వేస్ట్ అయితే ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం కప్స్ని ప్లేస్ చేయాలి కాబట్టి 2 క్లోత్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే బ్యాక్ సైడ్కి లైనింగ్ని టర్న్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ పక్కనే ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి స్టిచ్ అయితే వేసుకోవాలి. కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఏ క్లాత్ని స్టిచ్ చేస్తున్నా, బ్లౌజ్ని కానీ డ్రెస్ని కానీ లెహంగాని కానీ ఏ క్లాత్ని స్టిచ్ చేస్తున్నా ఫినిషింగ్ ఇవ్వాలి అంటే పెద్ద మిషన్లోనే ఫినిషింగ్ బాగా వస్తుందా అని మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. అదేమీ లేదు ఫ్రెండ్స్, ఫినిషింగ్ అంతా మన హ్యాండ్లోనే ఉంటుంది, మిషన్లో ఏమీ ఉండదు. చిన్న మిషన్తో కూడా ఫినిషింగ్ బాగా వచ్చేలా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే టైలరింగ్ నేర్చుకున్న తర్వాత ఇంచుమించుగా ఒక 5 లేదా 6 సంవత్సరాల వరకు చిన్న మిషన్ మీదే
కస్టమర్స్కి బ్లౌజెస్ని స్టిచ్ వేశాను. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను. ఫినిషింగ్ అంటే మనం బ్లౌజ్ కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం వేసే కుట్ అనేది తిన్నగా రావాలి. అటు ఇటు వంకర టింకర్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ నెక్ షేప్ కూడా పాడైపోతుంది. అలాగే మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ నెక్ షేప్ చూసారా, ఇలా కొంచెం కర్వ్ షేప్లో ఉంది కదా, ఆ కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ నెక్ షేప్ వచ్చిందా లేదా అనేది. ఇవన్నీ చెక్ చేసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. మనం ఫస్ట్ నెక్ దగ్గర పావించి ఖర్చును తీసుకున్నాము అంటే నెక్ చివరి వరకు పావించి ఖర్చును మాత్రమే తీసుకోవాలి. బిగినర్స్కి ఇలా కరెక్ట్గా ఖర్చులు తీసుకోవడం రాలేదు అంటే ఒక లైన్ని డ్రా చేసుకొని లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి. అప్పుడు ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ నీట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే. ఫినిషింగ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అదే ఫినిషింగ్ అంటే. చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బ్యాక్ సైడ్కి నెక్ని నీట్గా ఇలా టర్న్ చేసుకొని పై వైపున పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే నెక్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ కర్వ్ షేప్ కరెక్ట్గా రావాలి. మూలలు కరెక్ట్గా వచ్చేలా ఇలా టర్న్ చేసుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసినా పర్వాలేదు. ఏదో స్టిచ్ చేసేయాలి, బ్లౌజ్ ఇచ్చేయాలి అన్నట్టు కాకుండా ఫినిషింగ్ నీట్గా ఇచ్చామనుకోండి మనకి ఆ పేరు అలాగే ఉండిపోతుంది. బొటిక్స్లో ఇచ్చే ఫినిషింగ్ వీళ్ళు ఇస్తున్నారు అనే పేరు రావాలన్నమాట. అలా రావాలంటే మనం కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే. ఫినిషింగ్ బాగా ఇచ్చాము అంటే బ్లౌజ్ కూడా కాస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. మనం టైం ఎంత స్పెండ్ చేస్తామో బ్లౌజ్ ఫినిషింగ్ అంత బాగుంటుంది. అలాగే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది కాబట్టి దానికి తగినట్టుగా కాస్ట్ కూడా తీసుకోవచ్చు. ఏదో బ్లౌజ్ని స్టిచ్ చేసాంలే అయిపోయిందిలే అన్నట్టుంటే కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూసారా ఈ బ్యాక్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే పైపింగ్ని స్టిచ్ వేసాను. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని డిజైన్ చేయడం కోసం మిడిల్లో ప్రిల్స్ కోసం పొడవు వచ్చేసి 24 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు 8.5 లేదా 9 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ రెండు వైపులా క్లాత్ కావాలి కాబట్టి ఈ రెండు క్లోజ్ పొడవు వెడల్పు 8.5 ఇంచెస్ పొడవు ఉంది. వెడల్పు కూడా 8.5 లేదా 9 ఇంచెస్ వరకు వెడల్పు తీసుకున్నాను. ఇలా రెండు క్లోజ్ అయితే తీసుకున్నాను. ఈ పళ్ళు క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక హ్యాండ్స్ పార్ట్ని డిజైన్ చేయడం కోసం సేమ్ క్లాత్ అయితే లేదు, ఇలా కొంచెం వేరియేషన్ ఉంది. బ్లౌజ్ క్లాత్లోనే కాబట్టి కరెక్ట్గా క్రింది వైపున క్లాత్ రైట్ సైడ్, పై వైపున క్లాత్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేస్తున్నాను. బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఏమో రెండు వైపులా వస్తుంది. మిడిల్లో ప్రిల్స్ ఏమో ఈ గ్రీన్ కలర్ వస్తుందన్నమాట. ఇలా యాడ్ చేసి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. క్లాత్ని యాడ్ చేసాం కాబట్టి పై వైపున ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వన్నమాట. సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. పై వైపున ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ సెంటర్లోకి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి సెంటర్ తెలుస్తుంది కదా. క్రింది వైపున పై వైపున సెంటర్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్ దగ్గర నుంచి ఎంత విడుతుందో చూసుకోవాలి, అంటే ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని సెంటర్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ రావాలి. సెంటర్ దగ్గర మార్క్ చేసాం కదా, ఈ సెంటర్ దగ్గర మనం టక్స్ ఇచ్చాము అంటే మనకి కరెక్ట్గా క్రింది వైపున పై వైపున సెంటర్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. చూసారా ఇలా టక్స్ని ఇచ్చాక ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ పై వైపున 2 ఇంచెస్కి 2 వైపులా మార్క్ చేసుకుంటూ రావాలి. చూసారా కరెక్ట్గా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. ఇలా 2 ఇంచెస్తో ఎంతవరకు గ్రీన్ కలర్ క్లాత్ ఉందో అంతవరకు ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచెస్కి ఉంది కదా, ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా సెంటర్ నుంచి
2 ఇంచెస్కి సెకండ్ వైపు కూడా ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి ఫస్ట్ నుంచి చివరి వరకు 2 వైపులా మార్క్ చేసుకుంటూ రావాలి. చూసారా కరెక్ట్గా ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ ఎండ్లో కూడా ఇలా మార్కింగ్ ఇవ్వాలి. ఇలా 2 వైపులా పై వైపున 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, సెంటర్ పాయింట్ నుంచి కరెక్ట్గా నేను వీడియోలో ఎలా అయితే ప్రిల్స్ని ప్లేస్ చేస్తున్నానో మార్కింగ్ ఇచ్చాను కదా 2 ఇంచెస్కి, కరెక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ ఫోల్డింగ్స్ అన్నీ ఒకే దగ్గరికి రావాలి. సెంటర్లో మార్కింగ్ ఇచ్చాను చూసారా, ఆ మార్కింగ్ దగ్గరికి ఈ ఫోల్డింగ్స్ అన్నీ ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక పిన్ అయినా సెట్ చేసుకోండి, లేదా మిషన్తో ఒక స్టిచ్ అయినా వేసుకోండి. ఇలా పిన్ అయినా సెట్ చేసుకోండి, లేదా మిషన్తో ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది, అంటే గట్టిగా ఉంది, ఎక్కువ లేయర్స్ ఉన్నాయి కదా, పిన్ అనేది లోపలికి గుచ్చుకోవట్లేదు. అందువల్ల ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను, లేదంటే ఈ ప్రిల్స్ అన్నీ అటు ఇటు ఊడిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా అన్ని ప్రిల్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ అలానే సెకండ్ సైడ్ కూడా ప్రిల్స్ అన్నీ ఇలా ప్లేస్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇలా ప్రిల్స్ అన్నిటిని ఒకే దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా అన్ని ప్రిల్స్ కరెక్ట్గా ఇలా వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను. నాకైతే 2 వైపులా 5 ప్రిల్స్ వచ్చాయి. ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ ప్రిల్స్ అన్నీ అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ పిన్నుని గుచ్చడానికి వీలవ్వట్లేదు, కొంచెం థిక్గా ఉంది కదా, అంటే అన్ని లేయర్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి పిన్ అయితే సరిగా ఫిక్స్ అవ్వట్లేదు. అందువల్ల ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా క్రింది వైపున స్టిచ్ అయితే వేసేసాను. నెక్స్ట్ పై వైపున సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఆల్రెడీ మనం 2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ క్రింది వైపున ప్రిల్స్ అన్నిటినీ ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో, అంటే ప్రతి ప్రిల్కి పై వైపున కూడా 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేయకుండా ఈ ఫోల్డింగ్స్ అన్నీ, అంటే క్రింది వైపున నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ ప్రిల్స్ క్లాత్ వచ్చేసి పై వైపున 1/2 ఇంచ్కి గ్యాప్తో ఇలా ప్లేస్ చేసుకుంటూ రావాలి. ప్రతి ప్రిల్ క్లాత్ని ఒక క్లాత్ మీద ఒక క్లాత్ కాకుండా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ప్లేస్ చేసుకుంటూ పిన్నుని ఇలా సెట్ చేసుకున్నాము అంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. క్రింది వైపున ఈ ప్రిల్స్ క్లాత్ అన్ని కరెక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. తర్వాత స్టిచ్ వేసుకోవచ్చు. ఒకేసారి స్టిచ్ వేస్తూ మనకి ఖర్చు కరెక్ట్గా రాదు కాబట్టి ఇలా 1/2 ఇంచ్కి ప్రిల్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ పిన్స్ని సెట్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? క్రింది వైపునేమో 2 ఇంచెస్కి అన్ని ప్రిల్స్ ఒకే దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేశాము. పై వైపునేమో సేమ్ ప్రిల్సే కానీ 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ప్రిల్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే ప్రతి ప్రిల్కి 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ వస్తున్నాం. క్రింది వైపున అన్ని ప్రిల్స్ ఒకే దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసాం. అంతే అనమాట డిఫరెన్స్. సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఈ 2 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా ఫస్ట్ ప్రిల్స్ ఏమో మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా, నా వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేశాను. సెకండ్ సైడ్ ఏమో ఎదురుగా ఈ ప్రిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎదురుగా ప్లేస్ చేస్తే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ప్రిల్స్ అనేది. సేమ్ పై వైపున కూడా 2 ఇంచెస్ గ్యాప్ అయితే వస్తుంది, కానీ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా పిన్స్ని సెట్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అన్ని ప్రిల్స్ని 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ రావాలి. క్లాత్ మరి ఎత్తుగా లేచినట్టు లేకుండా నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా ప్రిల్స్ అన్నీ ప్లేస్ చేశాక ఒక్కసారి ఐరన్ చేసుకున్నాము అంటే ప్రిల్స్ పైకి లేచినట్టుగా లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి ఒక్కసారి ప్రిల్స్ అన్నీ ప్లేస్ చేసి స్టిచ్ వేసే ముందు ఒక్కసారి ఐరన్ చేసుకున్నాము అంటే ప్రిల్స్ అన్నీ అణిగినట్టుగా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా నీట్గా అన్ని ప్రిల్స్ని 1/2 ఇంచ్ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఇలా పిన్స్ని సెట్ చేసుకొని, ఇక్కడ పిన్స్ని సెట్ చేశాను కదా, పిన్స్ని రిమూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎండ్లో కూడా కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా మనం ప్రిల్స్ని అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్స్ని రిమూవ్ చేస్తూ ఒక లూజ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అంటే ప్రిల్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా అనమాట. చూసారా, ఇలా నీట్గా పిన్స్ని రిమూవ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా మనం ప్రిల్స్ని చాలా ఈజీగా స్టిచ్ అయితే వేసుకోవచ్చు.
క్రింది వైపునేమో అన్ని ప్రిల్స్ ఒకే దగ్గరగా ప్లేస్ చేసాము, పై వైపున 1/2 ఇంచ్ గ్యాప్ని తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం. నెక్స్ట్ పేపర్ని ప్లేస్ చేసి హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి. క్రింది వైపున మనకి టక్స్ పాయింట్ ఇచ్చాము, పై వైపున కూడా సెంటర్ మార్కింగ్ ఉంది కదా, ఈ 2 సెంటర్స్ కరెక్ట్గా వచ్చేలా పేపర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా ప్లేస్ చేసుకొని ఈ పేపర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసాము అంటే సెంటర్ పాయింట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. మనం ముందుగా పేపర్ని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా ఈ పేపర్ని నీట్గా ఇలా పిన్స్ని సెట్ చేసాము అంటే పేపర్ అటు ఇటు మూవ్ అవ్వదు, అలాగే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి లోతు తీసిన సైడ్ కరెక్ట్గా రావాలి కదా, 2 హ్యాండ్స్కి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఇలా పేపర్ని బేస్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే 2 హ్యాండ్స్ కరెక్ట్గా వస్తాయి. ఇలా పేపర్ని నీట్గా ప్లేస్ చేశాను కదా, ఈ పేపర్ ఎలా ఉందో సేమ్ అలానే చివరికి మనం లైనింగ్ని ఎలా అయితే యాడ్ చేస్తామో అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే లైనింగ్ని యాడ్ చేయకూడదు, క్రింది వైపున బార్డర్ని కూడా యాడ్ చేసి ఒరిజినల్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఈ పేపర్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకోవాలి. పై వైపున సెంటర్ పాయింట్, క్రింది వైపున సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ పేపర్కి, అప్పుడే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం లైనింగ్ని ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ అలాగే పేపర్ని కూడా యాడ్ చేసుకోవాలి. లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా లేకుండా హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకొని పేపర్ని చింపేస్తే సరిపోతుంది. చూసారా, ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. పేపర్ని రిమూవ్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే మనకి పై వైపున పఫ్ స్లీవ్స్ అనేది రెడీ అవుతుంది. క్రింది వైపున బార్డర్ ఎంత వెడల్పు ఉందో తీసుకొని పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కూడా క్రింది వైపున పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఇచ్చాను కదా, సేమ్ అదే విధంగా క్రింది వైపున బార్డర్ కూడా ఖర్చును తీసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పేపర్ని నీట్గా చింపేసాము అంటే హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. చూసారా, ఇలా నీట్గా చింపేసేయాలి. చూసారా ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇలా సింపుల్గా మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంది అని అంటే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ని డిజైన్ చేయాలి అంటే మిడిల్లో ప్రిల్స్ కోసం క్లాత్ అయితే ఎక్కువ కావాలి. మనకి ఇలా హ్యాండ్ డిజైన్ చేయాలి అంటే మిడిల్లో ప్రిల్స్ క్లాత్ ఇలా డిఫరెంట్ కలర్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్రింది వైపున బార్డర్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ బార్డర్ వచ్చేసి మిడిల్లో ఎంత బార్డర్ ఉందో చెక్ చేసుకొని పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా రావాలి కదా. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా క్రింది వైపున పై వైపున 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు సరిపోతుంది. చూసారా, మనకి హ్యాండ్ పొడవు కరెక్ట్గా 9.5 ఇంచెస్ రావాలి. పై వైపున ఖర్చును వదిలేశాను, క్రింది వైపున అలాగే ఈ బార్డర్కి పై వైపున క్రింది వైపున ఖర్చు పోను కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ క్రింది వైపున బార్డర్ రైట్ సైడ్, పై వైపున ప్రిల్స్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా ఖర్చులు తీసుకోండి, అప్పుడే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఖర్చు కరెక్ట్గా వచ్చేలా ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. నాకు హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్ రావాలి. పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్, టోటల్గా ఖర్చుతో సహా 10.5 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ పై వైపున కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. ఈ పఫ్ క్రింది వైపున ఒక బటన్ని ప్లేస్ చేసాము అంటే లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. మనకి క్లాత్ సఫిషియెంట్గా ఉంది అంటే చాలా ఈజీగా హ్యాండ్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చూసారా, పఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సేమ్ ఇలానే నేను సెకండ్ హ్యాండ్ కూడా డిజైన్ చేశాను. చూసారా, 2 హ్యాండ్స్ని డిజైన్ చేశాక నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని యాడ్ చేయడం కోసం నేను లైనింగ్ని అయితే కట్ చేయలేదు. కరెక్ట్గా ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో అంత క్లాత్ని ఇలా ప్లేస్ చేసి
రెండు హ్యాండ్స్కి సరిపోయేలా, అంటే మనం లైనింగ్ క్లాత్ని కట్ చేశాక ఒరిజినల్ క్లాత్కి చుట్టూ కట్ ఇస్తాం కదా, అలా ప్లేస్ చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను క్రింది వైపున. కాబట్టి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. ఒరిజినల్ క్లాత్కి ఎక్స్ట్రాగా క్రింది వైపున 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చును ఉంచుకుంటున్నాను. క్రింది వైపున మీకు పైపింగ్ కావాలి అంటే స్టిచ్ చేయండి, లేదంటే వదిలేయండి, మీ ఇష్టం. నేనైతే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్తో పైపింగ్ని అయితే డిజైన్ చేస్తున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని పై వైపున ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ని మనం పై వైపున ప్లేస్ చేసాము అంటే మామూలుగా స్టిచ్ అయితే కనిపించదు. అందువల్ల ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాము అంటే మనం వేసిన స్టిచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టిచ్ పైననే స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేయడం వలన ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. ఇలా నీట్గా ప్లేస్ చేసి క్రింది వైపున ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది. ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి లైనింగ్ని టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. మామూలుగా మనం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ప్లేస్ చేసి లైనింగ్ క్లాత్ని తక్కువ ప్లేస్ చేస్తాము, అంటే కరెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒరిజినల్ ఏమో కరెక్ట్గా రెడీ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ని ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ అయితే రెడీ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రెండు హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అంటే ఇలా రెండు హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఒక సైడ్ హుక్స్ బెల్ట్, ఒక సైడ్ కాజా బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున నడుం పట్టిని స్టిచ్ వేయడం కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని క్రింది వైపున నేను ఖర్చు 1/2 ఇంచ్ ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నడుం పట్టి పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన నడుం పట్టి కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక స్టిచ్ వేసాము అంటే ఈ నడుం పట్టి అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఖర్చు అనేది అస్సలు కనిపించదు అనమాట. పై వైపున స్టిచ్ వేయడం వల్ల ఒరిజినల్ క్లాత్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది, రాంగ్ సైడ్కి ఈ నడుం బెల్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్కి కూడా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. నేనైతే నడుం బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను. నేను ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్, మీకు అలాగే చెప్తున్నాను. మీరు డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకుంటాను అంటే మీ ఇష్టం. బ్యాక్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే 1 లేదా 3/4 ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని స్టిచ్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ క్రాస్గా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసాను. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూసారా బ్యాక్ పార్ట్ నెక్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూసారా స్లీవ్స్ పార్ట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇలా స్లీవ్స్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం. ఫస్ట్ లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా క్లోజ్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం సెకండ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోవాలి, బాడీకి టచ్ అవ్వకూడదు. మనం కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఈ సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకుంటూ రావాలి.
ఇక్కడ మనం క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. పై వైపున క్లాత్ని కానీ క్రింది వైపున క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ లుక్ కానీ అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వవు అనమాట. అందువల్ల వీలైనంత వరకు చాలా నీట్గా బ్లౌజ్ని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. చూసారా, ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ క్లాత్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కూడా ఖర్చు లోపలికి వెళ్ళేలా మార్క్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ని నీట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కప్స్ని ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడికి ఉందన్నమాట అపెక్స్ పాయింట్. కరెక్ట్గా ఈ అపెక్స్ పాయింట్ దగ్గరే మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి. కప్పు సెంటర్కి ఈ విధంగా 2 వైపులా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇలా 2 వైపులా ఇలా మార్క్ చేయడం వల్ల మనకి సెంటర్ ఎక్కడికి ఉందని తెలుస్తుంది. కప్ని ప్లేస్ చేసేటప్పుడు రైట్ సైడ్కి కప్ అనేది ఇలా రావాలి. అలా రావాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇలా 2 కప్స్కి సెంటర్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మిడిల్లో అపెక్స్ పాయింట్ చూసారా, అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా ఈ పాదం క్రింద నీడిల్ కింద కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మనం కప్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ కప్ని రైట్ సైడ్కి మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. పై వైపుకుంటే మనం స్టిచ్ వేయలేం కాబట్టి లోపలికి ఇలా కప్ని ప్రెస్ చేసి అపెక్స్ పాయింట్ అంటే నేను మార్కింగ్ ఇచ్చాను కదా కప్పు దగ్గర, కరెక్ట్గా ఆ ప్లేస్లో ఇలా ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మనం రఫ్ స్టిచ్ వేయడం వలన కప్ అనేది కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గర వస్తుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా కప్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా అపెక్స్ పాయింట్ దగ్గర ఈ నీడిల్ని ఇలా ప్లేస్ చేసి అంటే మిషన్ నీడిల్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి కప్పు రైట్ సైడ్ లోపలికి ప్రెస్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేయడం వల్ల ఈ కప్ అనేది కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గర ఫిక్స్ అయిపోతుంది. ఈ దారాన్ని ఇంతవరకు కట్ చేసేసుకోవాలి. కప్ని ఇలా ప్రెస్ చేసామంటే రైట్ సైడ్కి ఇలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ ఖర్చు అనేది మిడిల్లోకి వెళ్ళిపోయేలా ఈ విధంగా ప్లేస్ చేసి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కరెక్ట్గా 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. మీరు ఏ మాత్రం ఎక్కువ ఖర్చులు తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది. కప్ని ప్లేస్ చేసినా కూడా ప్రెస్ అయినట్టు వస్తుందన్నమాట. కాబట్టి మనం కటింగ్లో ఎంత ఖర్చులు ఇచ్చామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున కొంచెమైనా ఎక్కువ తక్కువలు వస్తాయి. ఏమీ భయపడొద్దు. ఎక్స్ట్రా ఏదైనా మిగిలితే ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ వరకు క్రింది వైపున ఎక్కువ తక్కువలు వస్తుంది. ఒకవేళ ఎక్కువగా వస్తే కట్ చేసుకోండి. అంతేకాని 1.5, 2 ఇంచెస్ అలా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ వరకు ఇబ్బంది ఏమీ లేదు. ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఖర్చుని సైడ్ జాయింట్ వైపుకి టర్న్ చేసుకొని ఇక్కడ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా టర్న్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. చూసారా కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం సెకండ్ క్లాత్ని యాడ్ చేసాం కదా, లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఈ 2 క్లోజ్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. అప్పుడే మనం స్టిచ్ చేసింది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా క్రింది వైపున మనం ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఈ 2 క్లోజ్ కరెక్ట్గా రావాలి. అలాగే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున కూడా ఈ సెంటర్స్ కరెక్ట్గా రావాలి. అలాగే ఈ క్రింది వైపున కూడా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలన్నమాట. పై వైపున క్రింది వైపున ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా ఖర్చులు రావాలి. అప్పుడే మనం స్టిచ్ చేసింది కరెక్ట్. నెక్స్ట్ కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అని అర్థం అన్నమాట.
ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడమే కదా ఏముందిలే అని నేను ఈ క్లిప్ని మిస్ చేసేయచ్చు, కానీ ఇక్కడ చాలా టిప్స్ ఉంటాయి, బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఈ పాయింట్ని కూడా ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నడుం బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున కొంచెం కర్వ్ షేప్ ఉంది కదా, ఆ కర్వ్ షేప్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి, లేదంటే పట్టినట్టు వస్తుందన్నమాట. చూసారా, ఇలా ఫోల్డింగ్ ఇస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేస్తున్నది స్ట్రైట్ పీస్, కానీ క్రింది వైపున కర్వ్ షేప్ ఉంది కదా, అందువల్ల ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వలన చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ ఈ కార్నర్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ ఇస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఖర్చులు కరెక్ట్గా రాలేదు అనిపిస్తే ఇంకొక స్టిచ్ వేసుకోండి, అప్పుడు ఖర్చు కరెక్ట్గా వస్తుంది. 2 సైడ్స్ కార్నర్లో టక్స్ని ఇచ్చాము అంటే ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ ఉంది కదా, ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నీట్గా స్టిచ్ అయితే పై వైపున ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హెమ్మింగ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఈ క్రింది వైపున ఈ వీ కట్ షేప్ అయితే నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ 2 షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ చూసారా, 1.5 ఇంచెస్ మాత్రమే రావాలి. షోల్డర్ స్ట్రిప్ ఇంత సన్నగా ఉన్నా, నెక్స్ ఇంత బ్రాడ్గా ఉన్నా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కటింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. 2 షోల్డర్స్ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే 2 షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా, ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నామా లేదా చెక్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. 2 షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి నీట్గా ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ ఈ హ్యాండ్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ చూసారా, హ్యాండ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా 2 హ్యాండ్స్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి. బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. సైడ్ జాయింట్ ఇలా తిన్నగా వచ్చింది అని అంటే మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అని అర్థం. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది చూసారా, అక్కడికి ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా వచ్చింది అని అంటే నడుము లూజ్, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకి సైడ్ జాయింట్ ఇలా తిన్నగా వస్తుంది, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, మనం కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు ఇచ్చాం కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఎక్కువ ఖర్చు లేదు. గమనించారా, మనం ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. మనం హ్యాండ్స్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ మనం సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చు ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 ఇంచెస్ ఖర్చు మాత్రమే ఉంది. మనం ట్రిమ్ చేయాలి కాబట్టి కొంచెం ట్రిమ్ చేస్తాం అంతే. చూసారా ఇలా రావాలన్నమాట ఫినిషింగ్. ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను, ట్రిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత నీట్గా ఉంది సైడ్ జాయింట్ వైపు. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసాను, ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా ఉంటుందని 2 సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాను.
ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ బ్లౌజ్కి సింపుల్గా లత్కన్స్ అయితే ఇలా డిజైన్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ ప్రిల్స్ క్రింది వైపున ఇలా బటన్ అయితే ప్లేస్ చేశాను. గోల్డ్ కలర్ బటన్ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే ఇలా ఉంది. నెక్ చూసారా ఇంత బ్రాడ్గా ఉన్నా కూడా ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. క్రింది వైపున ఈ వీ కట్ షేప్ని కూడా ఇలా నీట్గా ఇచ్చాను. ఈ బ్లౌజ్ లెహంగా అయితే ఇలా ఉంది. ఈ లెహంగాకి బటర్ఫ్లైస్ అలాగే క్రింది వైపున ఇలా హ్యాంగింగ్ లాగా లత్కన్స్ని అయితే డిజైన్ చేశాను. లెహంగాకి బ్లౌజ్కి బటర్ఫ్లైస్ లత్కన్స్నే డిజైన్ చేశాను. సైడ్ ఏమో ఇలా ఇన్విజిబుల్ జిప్ అయితే ప్లేస్ చేశాను. ఇలా ఈ లెహంగానైతే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా ప్రిల్స్ని ప్లేస్ చేశాను. ఇలా ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. లెహంగా ఎలా ఉంది, బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్తారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఇలా మీ బ్లౌజెస్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.